ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మూసీ అనే ఒక అంశం పైన చాలా రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణలో ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష. మంత్రి గారు ఇచ్చిన సమాధానంలో డిపిఆర్ చేయలేదు అని వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. డిపిఆర్ చేయలేదని ఒకవైపు మంత్రి గారు చెప్తా ఉన్నారు అధ్యక్ష. 1,50,000 కోట్లతో దీన్ని అభివృద్ధి చేస్తామని సీఎం గారు మీ జిల్లాలో భువనగిరిలో చెప్పడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, డిపిఆర్ కాలేదు అని ఒకవైపు చెప్తూనే 1,00,000 ఇండ్లకు మార్కింగ్ చేశారు అధ్యక్ష. ఇది పేపర్లో వచ్చింది, మనం అందరం చూసాం అధ్యక్ష. మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, వారికి వారిగా అటు నుంచి వెళ్ళిపోయారు అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇదిగో అధ్యక్ష, ఆర్ఆర్ఎక్స్ అని వేలాది ఇండ్లకు, లక్షలాది ఇండ్లకు మార్క్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇలా ఎందుకు చేస్తూ ఉన్నారు? పేద ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రూపాయి జమ చేసుకొని కట్టిన ఇండ్లు కదా, ఎందుకు బుల్డోజర్ పంపిస్తూ ఉన్నారని మేము అడిగాము అధ్యక్ష. అడిగితే ముఖ్యమంత్రి గారి సమాధానం అధ్యక్ష, తప్పకుండా పంపిస్తాం, తప్పకుండా కూల్చేస్తాం, మీరు అడ్డొస్తే బుల్డోజర్లతో తొక్కిస్తాం. ప్రతిపక్షాలను ముఖ్యమంత్రి గారు మాట్లాడిన భాష అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా, డిపిఆర్ రెడీ కాలేదు, మరి పక్క దేశాలకు ఎందుకు మీరు ఇచ్చారని అడుగుతా ఉన్నా. అదే రకంగా అధ్యక్ష, చిన్న పిల్లలు, ఇదిగో అధ్యక్ష, కూలిస్తే రోడ్డున పడ్డ కుటుంబాలు అధ్యక్ష, చిన్న పిల్లలు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, మెయిన్ హార్ట్ వల్లే 1,50,000 కోట్లు అనే ఒక సమస్యతో ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి సెక్రటరీలో చెప్పిన అంశం. అదే రకంగా అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు తెలంగాణ గ్రోత్ స్టోరీ అని ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగిందాక అధ్యక్ష. ఆ బుక్లో కూడా వారు 1,00,000 కోట్లతో, ఇవన్నీ ఆధారాలు అధ్యక్ష, ఇది నేను చెప్తున్నది కాదు అధ్యక్ష. ఆ బుక్లో ఇలా సుందరీకరణ ఒక ఫోటో పెట్టి 1,00,000 కోట్లతో ఆ మూసీ నదిని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఆ బుక్లో అధ్యక్ష, తెలంగాణ గ్రోత్ బుక్ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు అధ్యక్ష. అక్కడ మేము వెళ్ళలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలే అంటున్నారు అధ్యక్ష. ఇల్లు కూలుస్తారేమో అని ఒక ఆటో డ్రైవర్ అధ్యక్ష బఫర్లో ఎఫ్టీఎల్లో సర్వే చేస్తూ ఉంటే ఒక ఆటో డ్రైవర్ చనిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, దానికి రిలేటెడే హైడ్రా అధ్యక్ష, ఒక మహిళా అధ్యక్ష, ఈమెకు 3 కుమార్తెల అధ్యక్ష, బుచ్చమ్మ, కుకట్పల్లి ప్రాంతవాసి. ఆమెకు ఉన్నటువంటి ఇల్లును 3 బిడ్డలకు రాసిస్తే బుల్డోజర్లు వచ్చి గూలగొడతాయి, పక్కన గూలగొట్టారు, మీ దగ్గరికి రేపు వస్తూ ఉన్నారంటే ఆమె చనిపోవడం జరిగింది అధ్యక్ష. గతంలో మేమేమో నిర్మాణాలు చేశాము అధ్యక్ష. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూల్చివేతలు చేస్తూ ఉంది అధ్యక్ష. దయచేసి మిమ్మల్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వేడుకుంటా ఉన్నా అధ్యక్ష, ఈ విషయం పైన కొంచెం సమయం ఎక్కువ కేటాయించాలి. ఎందుకంటే నల్గొండ జిల్లా రైతులకు సంబంధించి కూడా ఈ విషయం రిలేటెడ్ గా ఉంది క్వశ్చన్ అధ్యక్ష. నేను అడిగిన దానికి ఓకే అధ్యక్ష, వారు సమాధానం చెప్తారు. ఓకే అధ్యక్ష, ఓకే సార్, మీరు అవకాశం ఇస్తా అంటే నేను క్వశ్చన్ వేసి కూర్చో, షార్ట్ డిస్కషన్. అదే సార్, చైర్మన్ గారు ఇస్తా అంటే ఈ సభలో ఈ సెషన్లో ఇస్తా అంటే అధ్యక్ష, దానికి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. తెలంగాణ సమాజం అంతా కూడా మూసీ వైపు చూస్తూ ఉంది అధ్యక్ష. మూసీ నిర్మాణం అధ్యక్ష అయితే పునర్జీవనం చేస్తా అంటా ఉన్నారు అధ్యక్ష. మూసీని బాగు చేయడం తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మేము ప్రారంభించాం అధ్యక్ష. దానికి ఉదాహరణ అధ్యక్ష, 2017లో మా ఎల్బీనగర్ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారిని మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్గా కూడా చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, ఇందాక చెప్పినట్టు గోపన్పల్లిలో కూడా ముఖ్యమంత్రి గారు ఒక సభలో 1,00,000 కోట్ల చెప్పారు అధ్యక్ష. నేను ఇది 1,00,000 సంబంధించిన విషయం అధ్యక్ష.
దయచేసి చాలా టైం ఇప్పటిదాకా ఇచ్చారు అధ్యక్ష. ఇది రైతులకు సంబంధించింది అధ్యక్ష, హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న పేద ప్రజలకు సంబంధించిన విషయం అధ్యక్ష. ప్లీజ్ దయచేసి నేను అందుకే మేము వేడుకుంటున్నాను చెప్పిన మాట కూడా అందుకే అధ్యక్ష. అధ్యక్ష మేము కూల్చలేదు, వారు వెళ్ళిపోయారని చెప్పేసి మా అన్న మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. నేటి నుంచి మళ్ళీ మూసి కూల్చివేతలు అని పేపర్లలో వచ్చింది అధ్యక్ష. దీనికి ఆన్సర్ కూడా రావాలి అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మూసి ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ఇందాక నేను చెప్పినట్టు ఒక చైర్మన్ ఏర్పాటు చేసుకొని మూసి రివర్ ఫ్రంట్ అని ఏర్పాటు చేసుకొని అధ్యక్ష మేము ఆ రోజు ఆసియా ఖండంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా అధ్యక్ష హైదరాబాదు మురుగునీరు మూసీలోకి పోకుండా 32 ఎస్టీపీలు 3,800 పైచిలుకు కోట్లతో 32 ఎస్టీపీలు నిర్మాణం చేశాం అధ్యక్ష. మన గౌరవ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మనం చూసాం, హైదరాబాద్ మా అన్న ఇన్ఛార్జ్ గారు రంగారెడ్డి ఇన్ఛార్జ్ వారు కూడా ఉన్నారనుకుంటా, వారే ఓపెన్ చేశారు అధ్యక్ష. కొన్ని అంటే మూసీకి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకం కాదు అధ్యక్ష. మూసీ బ్యూటిఫికేషన్కి సంబంధించి లేదా క్లీన్ చేయడానికి సంబంధించి మేము వ్యతిరేకం కాదు అధ్యక్ష. అందులో భాగంగా మా నాయకుడు కేసీఆర్ గారు మూసీని ఇంకా క్లీన్ చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే దానికి కింద నల్గొండ జిల్లా రైతాంగం కూడా ఇబ్బంది పడతా ఉన్న ఉద్దేశంతో క్లీన్ చేసే ఉద్దేశంతోనే 32 ఎస్టీపీలు పెడుతూ కొండపోచమ్మ సాగర్ నుంచి 1,100 కోట్ల రూపాయలతో ఏదైతే కాళేశ్వరం వాటర్ తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్ నిమాజ్ సాగర్ నింపి అట్నుంచి మూసీలోకి వదిలితే కొంత క్లీన్ అవుతుందని చెప్పేసి ఆ ఒక కార్యక్రమానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష మంత్రి గారి సమాధానంలో 309 మంది బయటికి వెళ్ళారు, వారికి డబల్ బెడ్రూమ్ ఇచ్చాను అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నారు అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు అంటున్నారు. మరి ఇప్పుడు మీరు పంపించిన వారిని ఎక్కడ పెట్టారు, ఎవరు కట్టిన ఇళ్లలో పెట్టారని చెప్పేసి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష అదే రకంగా ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడినా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, దానికి రిలేటెడ్ అధ్యక్ష, దాని రిలేటెడ్ అధ్యక్ష కొండపోచమ్మ సాగర్ నీళ్ళు వస్తున్నాయి కదా అధ్యక్ష, కాళేశ్వరం కూలిపోయింది పేలిపోయింది, కాళేశ్వరం 1,00,000 కోట్లు మింగేశారని చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష. మరి వారు కూడా ఈ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఉపన్యాసం ఇస్తారు, ముఖ్యమంత్రి గారు కూడా సార్ రిలేటెడ్ సార్ వారు కూడా గండిపేట నింపుతా అంటున్నారు కదా. నింపుతా అంటే చెప్పారు కదా అధ్యక్ష, గండిపేట నింపుతా అంటే కాళేశ్వరం పేలిపోయింది కూలిపోయింది అని చెప్పినటువంటి వారు నీరు తెస్తా అని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం చెప్తా ఉంది. మేము డబుల్ బెడ్రూమ్ కట్టలేమంటారు, నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారు. ఏం సార్ అది ఎక్కడి నుంచి తెస్తారో చెప్తే బాగుంటుంది సార్. ఈ సంవత్సరం కాలంలో మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టారో చెప్తే బాగుంటుంది. సరే మంత్రి గారు మాట్లాడినాక మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష, మీ సప్లిమెంటరీకి కన్ఫైన్ అయి ఉండండి. ఊకే మీరు ఉపన్యాసం ఇస్తే అంటే బాగుండదు. ఓకే సార్, నేను ఏమంటాను మూసీకి సంబంధించి సార్ మూసీకి సంబంధించిన విషయమే సార్. నేను ఇందాక అడిగినట్టుగా అధ్యక్ష, గతంలో మా ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి అంటే ఎందుకు డిపిఆర్ లేదు అని చెప్పి ఇన్ని కార్యక్రమాలు చేశారని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అదే రకంగా మంత్రి గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు, మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వారు ఒక విజ్ఞప్తి అధ్యక్ష, మూసీ సుందరీకరణ చేస్తా అంటున్నాం. మరి హైదరాబాద్లో జీడిమెట్ట పారిశ్రామిక వాడచ్చు, మిగతా సిటీలో ఉన్నటువంటి ఇండస్ట్రీలను ఇక్కడ తరలిస్తారా, తరలిస్తే ఎక్కడ తీసుకెళ్తారు? ఎందుకంటే పైనుంచి మురుగు వస్తూ ఉంటుంది, మళ్ళీ మనం మూసీ సుందరీకరణ మనం ఆల్రెడీ కొన్ని ఎస్టీపీలు కట్టాం, ఇంకా మీ దగ్గర ఏమో ప్రణాళిక ఉందా? థ్యాంక్ యూ అధ్యక్ష. కవిత గారు. అధ్యక్ష